కొంతమంది మహిళలు కూడా అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. వారి పక్షాన శైలజ గారు వారిని వచ్చి మాట్లాడవలసిగా కోరుతున్నాం. నమస్కారం. మా వారు ఇండియన్ నేవీలో చేశారండి. ఆయన 1977లో చనిపోయారు. ఆ తర్వాత నా పెన్షన్ కోసం నేను అప్పుడు ట్రెజరీలో తీసుకునేవాడు వైజాగ్లో. నా పేరు మీద విజయవాడ మార్పించుకోవడానికి అని చెప్పేసి వెళ్తే అక్కడ అకౌంటెంట్ చాలా ఇబ్బందులు పెట్టాడండి నన్ను. ఆయన మీద 2 సార్లు 3 సార్లు, మా పాప చాలా చిన్నదండి అప్పుడు, ఆయన 3 సార్లు 4 సార్లు నన్ను అలా తిప్పుతానే ఉన్నారు. ఏంటండి ఇలాగ ఎన్నిసార్లు తిరగాలంటే ఏంటండి అని చెప్పి కొంచెం అల్లరిగా మాట్లాడారు. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. తర్వాత ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళేమో మీరు చివరి వరకు నిలబడగలను అని అంటే మేము టేకప్ చేస్తాం మై కేసు, మీరు ధైర్యంగా ఉండి మీరు ముందుకు వస్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అన్నారండి. తర్వాత నాకు బాధ అనిపించి నేను కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఇక అబ్బాయి కేసు టేకప్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళని వీళ్ళని ఇంటికి పంపించి డబ్బులు ఇస్తానని చెప్పి అదని ఇదని ఇంటికి పంపించారు. అప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చారు కాబట్టి నేను మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను, నేను ఇక్కడే అని చెప్పేసానంటే తర్వాత చనాళ్ళు ఇంటి చుట్టూ తిరిగారండి, వదిలేశాను నేను. కానీ ఇది ఒక ఎయిడ్స్ లాంటిదండి. ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడికో వెళ్ళి చెప్పక్కర్లేదు. మన ఇంట్లో మన పిల్లలకి ఎయిడ్స్ వస్తుంది, నా భర్తకు వస్తుంది, భర్తకి భార్యకు వస్తుంది అని చెప్పేసి ఎలా అనుకుంటారో, ప్రతి ఒక్కరికి ఎలా జడుస్తామో అందరూ దానికి ముందుకు వచ్చి కొంచెం కేర్ తీసుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి, మనం పక్కనుండే వాళ్ళు అందరికీ చెప్తే చాలండి. ఎక్కడికో వెళ్ళి ఎవరికి చెప్పక్కర్లేదు మనం. అది ప్రతి ఒక్కళ్ళం గమనిస్తే చాలండి. అది మనమే అరికట్టగలం దాన్ని, ఎవరో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మరొకసారి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఈ సంస్థ స్థాపించబడింది ఎక్కువగా మహిళలే ఉన్నారు అన్నమాట. ఆల్మోస్ట్ 90% మహిళలే ఉన్నారు. వి షుడ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ.